హాయ్ అండి. అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా అసలు ఏ రోజుకి ఆ రోజు వాకింగ్కి వెళదామంటే అస్సలు కుదరట్లేదనమాట. ఒకరోజు అమరావతి అని, 4 రోజులు తిరుపతి అని, ఒకరోజు చీరాలని, ఇంకా అట్లా అయిపోయింది. ముచ్చటగా 3 రోజులంటే 3 రోజులు వెళ్ళాము. ఇంకా ఆ తర్వాత అసలు అంతా హడావిడిగా పనులతోటి అసలు కుదరట్లేదు. ఇంక ఇలా లాభం లేదని చెప్పి ఇంకా పొద్దున పూట ఇంటి దగ్గరే ఇట్లా డాబా మీద వాకింగ్ చేద్దామని నడుస్తున్నా. ఇంక సాయంత్రం పూట అనేటప్పటికి బయటికి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతేనేమో ఇంటికి శారీస్ అవి తీసుకోవడానికి కస్టమర్స్ రావటం, అట్లా ఏదో ఒకటి పనులు పడుతున్నాయి అనమాట. దానికి తోడు ఇప్పుడు ఇంట్లో పని కూడా నడుస్తుంది కాబట్టి ఇంకా అస్సలు కుదరటం లేదు. ఇంకా పొద్దున పూటే ఇలా కొంచెం సేపన్నా వాకింగ్ చేద్దామని నడుస్తూ ఉన్నాను. ఇంక ఈరోజు కొంచెం సరదాగా మీతో మాట్లాడదాము, కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంక వెనకమాల చూడండి, మంచు అలా ఉందా, ఇటు సైడ్ చూడండి సూర్యుడు కళ్ళల్లోకి పడేటట్టు ఎండ వస్తుంది. ఒకవైపు ఏమో ఫుల్ మంచు, మొక్కలు కనిపించకుండా, ఇంకోవైపు ఏమో సూర్యుడు బాగా కనిపిస్తున్నాడు అనమాట, సూర్యకిరణాలు పడతా. అదిగోండి. అయితే ఇంకా ఇంట్లో పని కూడా నడుస్తుందని చెప్పాను కదా. ఇంకా డాబా మీద కూడా మీతో ఆల్రెడీ చెప్పాను, దిమ్మిలు తీసేసి ఇట్లా మొత్తం నునుపు చేయించాము అని. వెనకమాల చూడండి, అంతకుముందు డైలీ మన వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుద్ది. మొత్తం దిమ్మిలు ఉండేవి అనమాట, అవన్నీ తీసేసి అవి పగిలిపోయి అంతా బయటపడ్డాయి అనమాట. అదిగోండి, ఇట్లా నునుపు చేయించాము. ఇంక ఈ దిమ్ము వచ్చేసి ఇప్పుడు కొత్తగా కట్టారనమాట. ఈ దిమ్మి దీనిపైన అదిగోండి రౌండ్గా పోసారు కదా అది. ఇదేంటంటే ఎప్పుడన్నా సాయంత్రం పూట అందరం కలిసి సరదాగా ఏదైనా టిఫిన్ చేయడానికి కానీ, నైట్ డిన్నర్ చేయడానికి కానీ, సమ్మర్ టైంలో కొంచెం సరదాగా అలా కూర్చొని ఏదన్నా కబుర్లు చెప్పుకోవటానికైనా బాగుంటుంది అని చెప్పి నిజంగా ఇది ఇంట్లోకి వచ్చినప్పుడే నేను అడిగాను మా వారిని, కట్టించండి బాగుంటుంది అని. ఇంక అప్పుడైతే కుదరలేదు, చేయించలా. ఇంక ఇప్పుడు నేను అడిగింది గుర్తుపెట్టుకొని ఇప్పుడైతే చేయించుతున్నారనమాట. ఇంకా అందుకోసం ఆ దిమ్మి కట్టి అచ్చు పోసారు. అది కొంచెం 2 రోజులు 4 రోజులు అలా ఉన్న తర్వాత, అది బాగా తీసుకున్న తర్వాత అప్పుడు పెడతారంట. ఈ పైన అయితే పూర్తయింది, ఇంకా కింద వర్క్ నడుస్తుంది అనమాట, అది కూడా చూపించుతాను. ఇంక ఇది కొంచెం 4 రోజులు తడుపుతూ ఉండాలి మనం అప్పుడప్పుడు. ఇదంతా పని అయిపోయిన తర్వాత శుభ్రంగా ఊడ్చాను, అయినా కూడా మళ్ళీ అంత సిమెంట్ దోవ అంతా ఆగమాగంగా ఉందన్నమాట. మళ్ళీ ఇంకోసారి వర్క్ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పని నడుస్తుందని కాదు, నేను మామూలుగా కూడా నెలకు 2 సార్లు 3 సార్లు అలా ఊడ్చుకుంటాను శుభ్రంగా. ఇంక ఇప్పుడు ఇంకా దుమ్ము ఉంది, ఇంకా మళ్ళీ ఇంకోసారి ఊడ్చుకోవాలి. మీతో మాట్లాడుతున్నాను కానీ నొప్పి వస్తుంది. ఇంకా డాబా మీద వర్క్ అయితే పూర్తయింది అన్నాను కదా, ఇంకా కింద కూడా చూపించుతాను. ఇంకొక 10 రౌండ్లు వేసి కిందకి వెళ్ళిపోదాం, అప్పటి వరకు వెయిట్ చేయి. అమ్మ అలుపు వచ్చేసింది కూర్చున్నా. నిజంగా ఒక్కొక్కసారి అనిపించింది, పొద్దున్నే సద్దన్నం తిని సద్దన్నంలో మేగడ పెరిగేసుకొని తొక్కడారు గారు పచ్చడేసుకొని తింటే ఎంత బాగుంటుందో. అలా తిని ఇంట్లో పనంతా చకచకా చేసుకుని నాకు డైటింగ్లు ఎందుకా అనిపించింది. మళ్ళీ ఆరోగ్యంగా ఉంటే బాగుండిద్ది, ఎవరైనా తగ్గిన వాళ్ళని చూసాం అనుకోండి, నాకు మనం కూడా తగ్గితే బాగుండు అనిపించింది. రకరకాల ఫీలింగ్స్ వస్తాయి అన్నమాట. మళ్ళీ కొంతసేపు ఏమో కడుపు నిండా తిని పని చేసుకుంటే ఆరోగ్యం బాగుంటే చాలు కదా, లావు సన్నం ఏముంది అని మళ్ళీ అనిపించింది. మీకు కూడా ఇలాగే అనిపించిద్దా? అసలు ఒక్కొక్కసారి ఒక్కో ఫీలింగ్ అనమాట. అంతలోనే అసలు శాంతం తగ్గిపోవాలి, స్లిమ్గా అయిపోవాలి, హెల్తే ముఖ్యం కదా అని అనిపించింది. మళ్ళీ అంతలోనే లావు సన్నంది ఏముంది, ఆరోగ్యం బాగుంటే చాలు, కడుపు నిండా తిండి తినకుండా సన్నగా ఎట్టా ఉండి ఉపయోగం ఏంటని మళ్ళీ అనిపించింది. రకరకాల ఫీలింగ్స్ అనమాట, ఒకటి కాదు. అసలు మీకు కూడా ఇంతే అనిపించిద్దా? నాకైతే ఇలాగే అనిపించిద్ది. మళ్ళీ ఎవరన్నా ఎక్కడన్నా ఫంక్షన్ దగ్గర కానీ ఎక్కడన్నా కనిపించినప్పుడు, తులసి ఎందుకు అంత లావు అయిపోయావు, కొంచెం తగ్గితే బాగుండిద్ది కదా అన్నారనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత అదే ఆలోచిస్తూ ఉంటానన్నమాట. అబ్బా ఎందుకు వాళ్ళ చేత ఎందుకు అనిపించుకోవాలి, కొంచెం తగ్గితే బాగుంటుంది కదా, నిజంగానే నేను చాలా లావు ఉన్నాను కదా, తగ్గితే బాగుందని మళ్ళీ అనిపించింది. రకరకాల ఫీలింగ్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే స్వీట్లు చూస్తే అస్సలు ఆపుకోలేను. అది మెయిన్ పాయింట్. ఎంత పని చేసినా సరే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు లావు తగ్గరంట. అదొక పెద్ద మైనస్ ఏమో అనిపించింది నిజంగా. అసలు స్వీట్ చూశాను అంటే అస్సలు ఆపుకోలేను. ఏదన్నా ఒక రోజు 2 రోజులు కంట్రోల్ చేసుకొని ఇంకా అసలు మనం తీపి మానేసేయాలి, తగ్గిపోవాలి, సన్నగా అయిపోవాలి అనుకుంటా. అంతలోని ఇంట్లో ఏదైనా స్వీట్లు కానీ లేకపోతే ఇంకేమన్నా కనిపించినాయి అనుకోండి,
అబ్బా ఈ ఒక్కరోజు ఆపేసి రేపటి నుంచి డైటింగ్ చేద్దాం, ఇవాళ తిందామని చెప్పి తినేస్తూ ఉంటా. ఇంక నాలాంటి వాళ్ళు ఏం తగ్గుతారు చెప్పండి. నాకైతే అలాగే అనిపించింది చాలాసార్లు, ఒకసారి కాదు ప్రతిసారి అనుకుంటా తగ్గాలి అనుకుంటాను. ఇప్పుడు మనం తగ్గి ఏం చేయాలి, ఆరోగ్యంగా ఉంటే చాలే, సన్నగుంటే ఉంది, లావుగుంటే ఉంది అని మళ్ళీ అనుకుంటా. అన్ని రకాలుగా నేనే అనుకుంటా, ఎవ్వరు అనవసరంలా. రకరకాల ఫీలింగ్స్ అనమాట. ఇప్పుడు ఒక 10 రౌండ్లు వేసి కిందకి వెళ్ళిపోయి కింద వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది అది కూడా చూపించుతాను. ఓకేనా చూడండి. ఇప్పుడైతే మొక్కల దగ్గరకు వచ్చేసాను. 10 రౌండ్లు వేసి రొప్పు వచ్చేసింది అనమాట. ఇంకొక 5 నిమిషాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశా. అసలు నిజంగా ఈ మొక్కలు అయితే నేను చూపించదలుచుకోలే. ఎందుకంటే ఈ మొక్కల దగ్గరికి రాగానే మా వారి మీద కోపము బాధ రెండు తన్నుకు వస్తూ ఉన్నాయి అనమాట. ఎప్పటి నుంచో నేను పెంచుకుంటున్న మొక్కలన్నిటినీ తీసేశారు. ఇదిగోండి ఇట్లా పిల్లర్స్ పోయించుతున్నారనమాట. చుట్టూతా పోయించి వీటికి ఇనుప కడ్డీలు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ కడ్డీలు వాటికి ఇదిగో ఇట్లా ఎల్లో కలర్ వేసి అవి పెడదామంటున్నారు. ఇంకా మొక్కలు చూడండి, ఇక్కడ మీకు గుర్తుందా, ఇదంతా కనకాంబరం మొక్కలు ఉండేవి. ఆ మొక్కలంతా పోగొట్టి అంతా తొక్కేశారనమాట. మొక్కలంతా పోయినాయి. అసలు నిజంగా నాకు ఎంత బాధ వేస్తుందో తెలుసా. ఎంత కష్టపడి పెంచుకున్నానో మొక్కలన్నీ, అన్నిటినీ పోగొట్టేశారు. అన్నీ చూడండి ఎలా అయిపోయినాయో, మొత్తం గందరగోళం, మొత్తం తీసేశారు. ఇదనమాట. ఇంక ఇక్కడ పెద్ద వేప చెట్టు ఉండేది కదా, అది కూడా తీసేశారు. మొక్కలన్నీ పోయినాయి. ఇప్పుడు ఈ ఉన్న మొక్కలు కూడా తీసేసి మొత్తం మట్టి అంతా సదరం చేసి, మళ్ళీ చెప్పాను కదా ఎర్రమట్టి తోలిచ్చాలి అనుకుంటున్నామని, తోలిచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్తగా మొక్కలు పెట్టుకుందాము, ఈ మొక్కలు పోయినాయి అని నువ్వేం ఫీల్ అవ్వకు అని అంటున్నారు. ఆయన అలాగే చెప్తారు. నాకు బాధేసింది కదా మొక్కలన్నీ పోయినాయి అని. నిజంగా అసలు చాలా బాధగా అనిపిస్తుంది మొక్కలన్నీ తీసేసేటప్పటికి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఒక పిల్లర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఒక స్పెషల్, ఇదైతే నా కోసం ప్రత్యేకంగా చేయిస్తున్నారు. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను అని. ఇది ఏంటి అనేది సస్పెన్స్, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా. ఇంక ఈ మొక్కలన్నీ పోయినాయి. ఇంకా మనం రూములు సరి చేయించారు, డోర్లు పెట్టారు, గోడలు కట్టారని చెప్పాను కదా, అది కూడా చూపించుతాను పదండి. ఇందాకే వాకింగ్ చేసి డాబా మీద నుంచి కిందకి వచ్చేటప్పటికి రూములు చూపించుదాం అనుకుంటే మా వారు ఇదంతా తడుపుతూ ఉన్నారనమాట. మనం ఎంత తడిపితే అంత స్ట్రాంగ్ అవుద్ది. ఇదిగోండి మొత్తం కట్టడము ప్లాస్టింగ్ అంతా అయిపోయేటప్పటికి ఇలా రెడీ అయిందనమాట. ఇంకా లోపల కూడా చూపిస్తాను. ఇవన్నీ మళ్ళీ నీట్గా సర్దుకోవాలి, ఎక్కడ పడేసి ఉన్నాయి అనమాట. దడుచుకోకండి యాగం చూసి. ఇవన్నీ మొత్తం నీట్గా ప్లాస్టింగ్ అయ్యేటప్పటికి ఇలా రెడీ అయింది. ఇది ఒక రూము. పక్కన మనకి వాషింగ్ మిషను, వాడుకోని వస్తువులు అవన్నీ పెట్టుకోవడానికి ఈ రూమ్ అనమాట. ఇదిగోండి ఇది కూడా ఇలా రెడీ చేశారు. దానికి వచ్చేసి మామూలుగా దర్వాజా పెట్టి డోర్లు అనమాట. దీనికి వచ్చేసి ఇనుప తలుపులు, అంటే మనకి గ్రిల్ లాగా అనమాట. అవి కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా డోర్లు, అక్కడ అవి మొత్తం రుద్ది కలర్ వేసి అవి పెట్టాలి. పోయినసారి ఒక వీడియోలో మా వారు శుభ్రం చేయడం కలర్ వేయడం చూపించాను కదా, అదే ఇదనమాట. ఇది పెట్టారు. ఇంకా వాటికి కూడా కలర్ వేసి పెట్టుకోవాలి. నేను తిరుపతి వెళ్ళే ముందు నీట్గా అన్నీ సర్దుకొని పెట్టుకొని వెళ్ళాను. వచ్చేటప్పటికి ఇల్లంతా ఆగమాగంగా చేశారు. ఏంటా అని వచ్చి చూస్తే ఇక్కడ డోర్లు పెట్టి గోళ్ళ కడతా ఉన్నారనమాట. ఇంకా ప్రస్తుతానికైతే ఇలా ప్లాస్టింగ్ కూడా అయిపోయింది. అంతకుముందు ఒకలా ఉంది, ఇప్పుడు ఇవి పెట్టిన తర్వాత టోటల్గా అంతా మారిపోయిందనమాట. కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్టు అట్లా అనిపిస్తుంది చూడంగానే. ఓకేనా, ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇవన్నీ ఒకసారి మీకు కూడా చూపించుదాము అని చెప్పి వీడియో తీశాను అనమాట. ఇంకా ఎండ చూడండి, కనిపించట్లా. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరో వీడియోతో మీ ముందుకు వస్తాం.